దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటే ఆటో డ్రైవర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఎవరు ఆటో ఎవరు ఎక్కుతారు? సో ఇప్పుడు నిన్న కుక్కల్ని చంపేస్తే ఎకలాజికల్ బ్యాలెన్స్, అన్నీ చంపేస్తే ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతిన్నట్టు సమాజంలో ఆర్టీసీ డ్రైవర్ బతకాలి, ప్రైవేట్ ట్రావెల్స్ వాడు బతకాలి, ఆర్టీసీ వాడు బతకాలి, అందరూ బతకాలి. అన్నీ ఫ్రీ అంటే మరి వాళ్ళు అట్లానే మొత్తం ఆటో డ్రైవర్స్కి ఇమ్మని అది కాదు. రిక్షా, ఆటో, దగ్గర దూరాలు కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీ బస్సు ఫ్రీ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఆటో డ్రైవర్ స్ట్రైక్ కూడా చేస్తారు. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోద్ది. వాళ్ళకి నెలకు 1000-2000 ఇస్తామంట. నెలకు 1000-2000 బతుకుతాడా ఆటో డ్రైవర్? ప్రభుత్వాలు అంతకు మించి ఇవ్వలేవు కదా. సో ఫ్రీబీస్ ఏంటంటే మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఓకే, రైతులకి పండించిన వాళ్ళకి బోనస్ ఇవ్వండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బస్సులు ఎక్కువ చేయరు, ఆ బస్సుల కోసం కొట్లాట. అల్టిమేట్గా ప్రభుత్వం ఏంది మేము ఫ్రీ ఇచ్చాము అనిపించుకుంటుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ పైన బస్సులన్నీ కూడా ఏసీ బస్సుల సంఖ్య పెంచుతారు, ఇంకా ఓకే సూపర్ లగ్జరీ పెంచుతారు. ఇవన్నీ పెంచేసి దానిలో ఉన్న వాళ్ళ మీద బాదుతారు, వీళ్లకు ఇస్తారు. సో అన్ని లాభాలు నష్టాలు ఏంటంటే ప్రజలు మహిళలు ట్రావెల్ చేసినప్పుడు పుణ్యక్షేత్రాలు పోతారు, పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు అక్కడ ఏదో కొంటారు, అట్లా ఎకానమీ అభివృద్ధి చెందుతుంది, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలవాటు చేయకూడదు అని అంటారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీకి ఇచ్చే బకాయిలు, ఇప్పుడు విద్యార్థులకు బస్ పాస్ ఇస్తున్నారు, బస్ పాస్ రేటు పెంచేశారు, ఈ పాసెస్ అన్నీ పెంచేశారు. ఆ బస్ పాస్లు కూడా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. విద్యార్థులకు ఇస్తున్న బస్ పాస్ ప్రభుత్వం కట్టాలి ఆర్టీసీలకు, కానీ కట్టట్లే. మధ్యలో ఎవరంటే ఇప్పుడు ఆర్టీసీలో పనిచేసేది చాలా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఎంత సంఖ్యలో ఉంటారో ఆర్టీసీలో కూడా నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఒక 70-80 వేల మంది పనిచేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకు కూడా డబ్బులు లేని పరిస్థితి. వాళ్ళు దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వాలు డైవర్ట్ చేసేసాయి. తెలంగాణలో పిఆర్సీలు 4 సంవత్సరాలకు ఒకసారి ఇంప్లిమెంట్ కావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, వేరే ప్రభుత్వ ఉద్యోగులకు అవుతుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు అవుతుంది, మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అవుతుంది, వీళ్ళకి కావట్లేదు. అందుకనే అన్ని ఫ్రీబీస్ వద్దనట్లేదు. ఇదైతే ఐ డోంట్ థింక్ ఇది లాజికల్. ప్రతి మహిళకి ఇవ్వడం కాకుండా ఏదో ఒక క్రైటీరియా పెట్టుకోండి. చదువుకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద చదువుకునే పిల్లలకి, పూర్ పీపుల్కి ఇవ్వండి, ఎందుకంటే చదువు అవసరం కాబట్టి. ఆల్రెడీ పాసెస్ ఇస్తున్నారు, ఫ్రీ పాసెస్. హైదరాబాద్లో అయితే కొంత అటు ఇటు ఉంది. ముందు బకాయిలు చెల్లించి వీటి సంగతి చూడండి. ఈ ప్రతిపక్షాలు కూడా అట్లే తయారవుతాయి. బస్సు ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏసీ బస్సుల్లో ఎందుకు ఇవ్వలేదు, ఇంకా ఏసీ బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు అన్నీ ఇచ్చుకుంటూ పోతే, అన్నీ ఫ్రీ చేసుకుంటూ పోతే మంచి, అప్పుడు వీళ్ళ ఈ ప్రతిపక్షాల కళ్ళు కూడా చల్లబడతాయేమో. సో అల్టిమేట్గా ఏంటంటే ఇవి ఎక్కడే తీసుకెళ్తున్నాయో దేశాన్ని నాకైతే అర్థం కావట్లే. ఒక రాష్ట్రం చూసి ఇంకో రాష్ట్రం, మిగిలింది సౌత్ లేనిది కేరళ ఒకటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇచ్చేసింది, తమిళనాడు, కేరళ కూడా ఇచ్చేస్తే సౌత్ ఇండియా సంపూర్ణం ఇంకా ఫ్రీ బస్.